ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్. ఆర్ఆర్ నాట్ లుకింగ్ వెరీ గుడ్. బేసికల్లీ వాళ్ళ టీమ్ కాంబినేషనే సరిగ్గా సెట్ అవ్వలేదు ఈ సీజన్. వాళ్ళు ఆక్షన్లో కూడా వాళ్ళ స్ట్రాటజీ మొత్తం అంతా గడిబిడిగా ఉన్నట్టుంది. వాళ్ళ టీమ్ స్క్వాడ్ చూసుకున్నా కానీ మనం ప్రాపర్ ఫారెన్ ప్లేయర్స్ లేరు, ప్రాపర్ బౌలర్స్ లేరు, ఫాస్ట్ బౌలర్స్ లేరు. సో ఆర్ఆర్ నిన్న కేకేఆర్తో మ్యాచ్లో చాలా దారుణంగా పర్ఫామ్ చేసింది. సో బ్యాటింగ్ అంతా ఏం లేదు. అండ్ మొత్తం టీంలో టాప్ స్కోరర్ చూసుకుంటే ధ్రువ్ జురెల్ 33 రన్స్, అదే టాప్ స్కోర్ వాళ్ళది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్ఆర్ ఎలా ఆడారో నిన్న. అండ్ కేకేఆర్కి వచ్చేసి డీకాక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి నెట్ మ్యాచ్లో. సో లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ అండ్ స్టీమ్ విత్ అజు. అండ్ నిన్న మ్యాచ్ 6 ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ చూసుకుంటే ఆర్ఆర్ చాలా దారుణంగా ఆడింది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ వాళ్ళది గౌహాటీలో, సెకండ్ హోమ్ గ్రౌండ్, నాట్ హోమ్ గ్రౌండ్, సెకండ్ హోమ్ గ్రౌండ్ వాళ్ళది అనుకుంటే. బట్ అందులో కూడా వాళ్ళు సరిగ్గా ఆడలేకపోయారు. మెయిన్లీ అంతమంది ఇండియన్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు వాళ్ళు స్పిన్ని బాగా ట్యాకిల్ చేయాల్సింది. సో స్పిన్నే సరిగ్గా ఆడలేకపోయారు. అండ్ ఆ టీం చూస్తుంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళేంత స్ట్రాంగ్ టీం కూడా పెద్దగా అనిపించట్లేదు ఈ సీజన్. మోస్ట్లీ మెయిన్లీ వాళ్ళు సంజు శాంసన్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నారు. అండ్ ఈజ్ నాట్ 100% ఫిట్. సో నిన్న తను ఆడే బ్యాటింగ్ దాని స్టైల్లో కూడా మనం చూడొచ్చు. సో అంత కంఫర్టబుల్గా కనపడలేదు. అండ్ యశస్వి జైస్వాల్ కూడా అంత లాస్ట్ సీజన్ అంత ఫామ్లో ఉన్నట్టు కనపడట్లేదు, అంత ఫ్రీగా ఆడలేకపోతున్నాడు తను. అండ్ రియాన్ పరాగ్ కూడా చూడాలి, మరి 2 మ్యాచెస్ అయితే ఫెయిల్ అయ్యాడు. మేబీ తన ఫామ్ కూడా ఈ టీంకి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ తను సరిగ్గా ఫామ్లో లేకపోతే మాత్రం ఆర్ఆర్కి ఈ సీజన్లో చాలా కష్టమే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు స్క్వాడ్ కూడా ఫారెన్ ప్లేయర్సే పెట్టుకోలేదు అసలు ఎవరు. వాళ్ళకి ఓన్లీ హెత్మేర్ మీద డిపెండ్ అయ్యారు. అండ్ తీక్షణ, హసరంగా, ఆర్చర్. అండ్ బౌలింగ్లో బ్యాకప్ చూసుకుంటే కూడా మఫాకా సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, తను కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తాడంటే అది కూడా లేదు. సో కష్టమే ఆర్ఆర్కి. అండ్ నిన్న మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్ఆర్ బ్యాటింగ్ చేసింది. అండ్ పవర్ ప్లేలో కొంచెం ఓకే అనిపించింది కానీ, బట్ జైస్వాల్ అండ్ సంజు శాంసన్ ఎంత డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ అనో మనకి తెలుసు. బట్ నిన్న అంతగా ఏమీ వాళ్ళు ఎఫెక్టివ్గా ఆడలేదు. మేబీ వాళ్ళు కేకేఆర్ బౌలింగ్ బాగేశారా అంటే ఓకే బాగేశారు, బట్ పవర్ ప్లేలో వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఆడాలి కదా, అదేమీ కనపడలేదు. సో ఓకే, జైస్వాల్ అండ్ శాంసన్ ఆడలేదు. నెక్స్ట్ మన పరాగ్ వచ్చాడు, నితీష్ రాణా వచ్చాడు. ఆ నితీష్ రాణాని ఎందుకు తీసుకున్నారు కానీ ఓకే, మరి వాళ్ళ కాంబినేషన్స్ వాళ్ళు చూసుకుని ఉంటారు. బట్ ఐ డోంట్ థింక్ హీజ్ ఏ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దిస్ టీమ్. సో తనైతే ఫాస్ట్ బౌలింగ్ బాగా ఆడగలడు, బట్ స్పిన్ని అంతగా బాగా ఆడినట్టయితే మనం ఇప్పుడు చూడలేదు. ఇవాళ కూడా అలాగే ఫెయిల్ అయిపోయాడు. అండ్ ధ్రువ్ జురెల్ కొంచెం బాగానే ఆడాడు, బట్ ఇంకొంచెం యాక్సలరేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. హెత్మేర్ కూడా తొందరగానే అవుట్ అయిపోయాడు. సో వాళ్ళకి ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు, జస్ట్ 150 రన్స్ దగ్గరే ఆగిపోయారు. అండ్ అలాంటి పిచ్లో అండ్ కేకేఆర్ లాంటి అపోజిషన్తో 150 స్కోర్ అంటే ఇట్స్ హైలీ పాసిబుల్ టు డిఫెండ్. ఎందుకంటే మన దగ్గర టీమే లేదు, ఏం డిఫెండ్ చేస్తారు మీరు? అండ్ మొత్తం మీరు చూసుకుంటే బ్యాట్స్మెన్ అందరూ ఇండియన్ బ్యాట్స్మెన్, వాళ్ళకి ఒక్క ఓవర్సీస్ బ్యాట్స్మెన్ కూడా లేరు. మరి వాళ్ళు స్క్వాడ్ సెలెక్షన్ ఎలా చేసుకున్నారో, ఆప్షన్ ఎలా ప్రిపేర్ చేశారో ఏమో కానీ, బట్ ఈసారి టోటల్ లెట్ డౌన్. ఓన్లీ షిమ్రాన్ హెత్మేర్ ఒక్కటే ఉన్నాడు వాళ్ళకి, ఫారెన్ ప్లేయర్. అతను ఒక్కడి మీద డిపెండ్ అయ్యారు. సో ఈసారి ఆర్ఆర్కి కష్టమే అనిపిస్తుంది ప్లే ఆఫ్స్కి వెళ్ళడం. ఎందుకంటే సంజు శాంసన్ కూడా 100% ఫిట్ లేడు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ తను నెక్స్ట్ మ్యాచెస్కి అవైలబిలిటీ ఉండి 100% ఫిట్ అయితే ఓకే, బట్ అతని అవైలబిలిటీ లేదంటే మాత్రం ఇంకా ఆర్ఆర్కి ఈ సంవత్సరం కొంచెం ప్లే ఆఫ్ ఛాన్సెస్ డిఫికల్ట్గానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే బౌలింగ్లో కూడా చూసుకుంటే మీకు ఫజల్ ఫారూఖీ అండ్ ఆర్చరే ఉన్నారు మెయిన్. నెక్స్ట్ వచ్చేసి మఫాకా ఉన్నాడు, సౌత్ ఆఫ్రికన్ బౌలర్. అతను పెద్దగా ఇంపాక్ట్ చూపిస్తాడని మనం అనుకోలేము. ఆర్చర్ ఎంత భారీగా ఎకానమీ ఇస్తున్నాడు, ఇంత ఎక్కువ రన్స్కి వెళ్తున్నాడు తను. సో తన్ని రీప్లేస్ చేస్తే ఫజల్ ఫారూఖీ, తను కూడా సరిగ్గా ఫామ్లో రాకపోతే ఇంకా ఆర్ఆర్కి బౌలింగే లేదు. అటు బ్యాటింగ్లో కూడా ఫారెన్ ప్లేయర్స్ లేరు, ఇటు బౌలింగ్లో కూడా లేరు. ఆల్రౌండర్స్కి వస్తే హసరంగా ఒకటి ఉన్నాడు, అండ్ తీక్షణ. స్పిన్నర్స్కి వస్తే హసరంగా తీక్షణ. బట్
కష్టమే అనిపిస్తుంది. అశ్విన్ అండ్ యుజ్వేంద్ర చహల్ని వాళ్ళు వదిలేశారు, బట్ వాళ్ళని రీప్లేస్ చేసే ప్లేయర్స్ వాళ్ళకి లేకపోవడం మైనస్. పర్టికులర్లీ బ్యాట్స్మెన్ కూడా బట్లర్ని వదిలేశారు. సో బట్లర్ రీప్లేస్మెంట్ అయినా అట్లీస్ట్ చూడాల్సింది. సో ఆర్ఆర్కి ఈ సీజన్ చాలా కష్టంగానే నడిచేలా కనిపిస్తుంది. ఓకే, సో అది ఆర్ఆర్ గురించి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే మోస్ట్లీ ఏమీ లేదు చెప్పడానికి. ధ్రువ్ జురేల్ 33 రన్స్ హైయెస్ట్ స్కోర్, ఇంకంత గురించి చెప్పడానికి ఏమీ లేదు. అండ్ కేకేఆర్ గురించి చెప్పాలంటే పీకాక్ మంచి ఫామ్లోకి వచ్చాడు. సో అది వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. 90+ రన్స్ కొట్టాడు అండ్ చేజింగ్లో మంచి స్టెబిలిటీ చూపించాడు అండ్ చాలా మెచ్యూర్డ్గా ఆడాడు. సో పీకాక్ ఫామ్ కేకేఆర్కి చాలా మంచి ప్లస్ పాయింట్. అండ్ సునీల్ నారాయణకి హెల్త్ ఇష్యూస్ వల్ల అతను మ్యాచ్లో లేకపోవడం వల్ల మోయిన్ అలీ వచ్చాడు. సో మోయిన్ అలీ కూడా ఇరగపడేశాడు. బ్యాటింగ్ ఓకే, అంత ఇది చూపించకపోయినా కానీ బౌలింగ్లో మాత్రం తను మంచి వికెట్స్ తీసుకొని మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. తను వరుణ్ చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ చేశారు. సో వాళ్ళ బౌలింగ్ వల్లే ఆర్ఆర్ బాగా ఇదైపోయింది. వాళ్ళు ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు, బాగా కష్టపడ్డారు ఆడటానికి. సో అంత తక్కువ స్కోర్ చేయగలిగారు. అండ్ కేకేఆర్కి మంచి ప్లస్ అయింది అది. అండ్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా బాగా వేశారు. ఫస్ట్ పవర్ ప్లేలో చూసుకుంటే స్పెన్సర్ జాన్సన్ అండ్ వైభవ్ అరోరా బాగా వేశారు ఇద్దరు. హర్షిత్ రాణా కూడా బాగా వేశాడు. అండ్ డెత్లోకి వచ్చేసి ఎలాగో హర్షిత్ రాణా స్లోవర్ బాల్స్ చాలా బాగా వేస్తాడు కాబట్టి అతను కూడా చాలా బాగా వేశాడు. సో ఓవరాల్గా కేకేఆర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ విన్తో వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ హోమ్ గ్రౌండ్ వాళ్ళు మ్యాచ్ గెలిచారు. సో డెఫినెట్లీ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. అండ్ సో దట్స్ ఇట్ ఫ్రమ్ మ్యాచ్ 6 బిట్వీన్ ఆర్ఆర్ అండ్ కేకేఆర్. ఇంతకు గురించి చెప్పడానికి ఏం లేదు ఆర్ఆర్ గురించి. సో టోటల్లీ డిసప్పాయింటెడ్ విత్ దర్ సెలెక్షన్, టీమ్ సెలెక్షన్, స్క్వాడ్ సెలెక్షన్. అందరూ ఇండియన్ ప్లేయర్స్ని పెట్టుకొని ఎలా ఆడతారో మరి. అంతమంది ఇండియన్ ప్లేయర్స్ ఉండి కూడా స్పిన్ సరిగ్గా ఆడలేకపోతే వాళ్ళు ఇంకా వేస్ట్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.